హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. సింపుల్గా ఎగ్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. అప్పటికప్పుడు సింపుల్గా మనం తొందరగా చేసేసుకోవచ్చు. కావాల్సినవి 2 పెద్ద ఉల్లిపాయలు, 2 నుంచి 3 కోడిగుడ్లు, 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు. ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకొని బాగా వేయించుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. అది వేడెక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. అల్లం ముక్కలు కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎగ్ బుర్జీ. చిన్నగా కట్ చేసుకోవాలి అల్లం ముక్కలు. ఎగ్స్ కూడా వేసిన తర్వాత కాసేపు ఉంచిన తర్వాత పసుపు, కారం మనం వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే పగలగొట్టేయకండి. కాసేపు వేసి పగలగొట్టిన తర్వాత మూత పెట్టి ఉంచేసేయండి. అట్లా అయితే స్క్రంబుల్స్ కింద వస్తుంది ఎగ్. లేదంటే చిన్న చిన్న పీసెస్ అయిపోతుంది ఎగ్ స్క్రంబుల్. పెద్ద ముక్కలు కావాలంటే వేసిన తర్వాత కొంచెం సేపు అట్లా మూత పెట్టి ఉంచేయాలి. ఎగ్ పగలగొట్టి వేస్తాం కదా అప్పుడు అన్నమాట. సో కొంచెం సేపు బాగా వేయించండి. తగినంత ఉప్పు, తగినంత కారం, కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాం కదా, అలా స్లోగా చిన్న మంటలో బాగా వేయించాలి. మనకి ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే దీని టేస్ట్ తెలుస్తుంది. ఇదైతే చపాతీలోకి అయితే సూపర్ ఉంటుంది. అన్నంలోకి అయితే కొంచెం రసం ఉంటే, సాంబార్ రసం ఉన్నప్పుడు సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకునే ఎగ్ రెసిపీ ఇది. ప్లీజ్ subscribe my channel friends. Please support, subscribe. Thank you for watching.